పవర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సభ్య సమాజం తలదించుకునేలా నాపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నిరసన. ఒక స్త్రీ జాతిని అవమానించేలా మాట్లాడిన మాజీ కొవ్వూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు అత్యంత జుగుప్సాకరం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జిల్లా పెళ్లకూరు మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటన. అభివృద్ధి సంక్షేమం సమపాలలో అమలు చేస్తాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాటు గ్రామం నందు ప్రభుత్వ పాఠశాల ప్రారంభ ఆవిష్కరణ. టీడీపీ పరిపాలనలో రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్ సంవత్సర పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు. మెప్మా ఆర్పీలకు కాల పరిమితిని కూటమి ప్రభుత్వం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతున్న పాషం సునీల్ కుమార్. బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై సమ్మె. గంజాయిపై సూలూరుపేట సిఐ మరియు ఎస్ఐ ఉక్కుపాదం. సభ్య సమాజం తలదించుకునేలా నాపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో నాకు అండగా నిలబడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ హోదాల్లో ఉన్న ఎందరో నేతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నా కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసిన మహిళా మనులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. నా మీద అభిమానంతో మేమున్నామంటూ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి నాకు సంఘీభావం ప్రకటించిన వీపీఆర్ గారి అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని అన్నారు. మీ అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉంటానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. ప్రతి ఒక్క ప్రజా నాయకునికి నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా మీద అభిమానంతో మేమున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి బిడ్డ తన తల్లిని మాట్లాడినట్టు భావించి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా ఉన్న మహిళలందరికీ, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు తెలిపిన మీడియా మిత్రులకు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటన్నిటికీ మించి నాకు మనోధైర్యాన్ని ఇచ్చి నిత్యము నన్ను ముందుకు నడిపిస్తున్న దైవ సమానులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక స్త్రీ జాతిని అవమానించేలా మాట్లాడిన మాజీ కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి విమర్శలు అత్యంత జుగుప్సాకరం. హేమం. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని విమర్శించడం తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, జోన్ 1 కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. రాష్ట్రంలో కాంట్రవర్షియల్గా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి 6 టర్ములు గెలిచినటువంటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి రాను రాను బుద్ధి మందగించింది. లేడీస్ జోలికి ఎవరన్నా వెళ్తారా? ఆయన పాత రోజులు అనుకుంటున్నట్టున్నాడు. పోయా, ఇమేజ్ పోయా, మొత్తం పోయా.
కొద్దిగా గొప్ప ఏమైనా కొంతమందికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అతని మీద ఏదో కొద్దిగా ఉంటే అది కూడా పోయే, ఇంకా ఇంటికే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ప్రసన్న కుమార్కి. ఒక మాటలో చెప్పాలంటే ఈయనకి వచ్చినటువంటి మీరు ఫలానా వాళ్ళు చేయించారు అని చెప్తే అది అంత ఈజీ కాదు, నమ్మరు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో ఎమ్మెల్యే విజయశ్రీ పర్యటించారు. మండలంలోని తాల్వాయిపాడు, పెన్నేపల్లి, కానూరు, సిరసంబేడు గ్రామాలలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఎన్నికల సూపర్ 6ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని, అరతే ప్రమాణంగా సీఎం సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రతి గ్రామానికి తాము వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారం చేస్తారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని ఎమ్మెల్యే తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పెళ్లకూరు మండలం అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, రమేష్ నాయుడు, వేలూరు మురళిరెడ్డి, చైతన్య కృష్ణారెడ్డి, మల్లు ప్రసాద్, ఏలూరు రమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, గోపి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రచారం అప్పుడు సూపర్ 6 పథకాలని 6 పథకాలని మనము ముందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మేమందరం కూడా చెప్పాము. గత ప్రభుత్వంలో 2000 నుంచి 3000 చేయడానికి 4 సంవత్సరాలు పడితే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే ఎప్పుడైతే ఏప్రిల్లో మనం ప్రచారం మొదలుపెట్టామో ఆ ప్రచారం అప్పటి నుంచి కూడా 1000 రూపాయలు పెంచి అవ్వాతాతలందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ఉండి అందరికీ అండగా ఉంటానని ఆ రోజు ప్రచారంలో మీటింగ్స్లో అంతా మన బాబు గారు చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఏప్రిల్ నుంచి కూడా మనకు పెన్షన్ని అవ్వాతాతలందరికీ, అలాగే వితంతువులకి, ఒంటరి మహిళలకి అందరికీ కూడా ఆయన పెద్ద కొడుకై అండగా నిలబడి ఈరోజు 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అలాగే గత ప్రభుత్వంలో వికలాంగులకి 3000 పెన్షన్ ఇస్తే దాన్ని రెట్టింపు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి 6000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లన్నీ కూడా మనం ఖచ్చితంగా 1వ తారీఖునే పెన్షన్లు అందరికీ కూడా అందజేస్తున్నాం. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే మనం పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు కూడా మా అందరికీ ఇవ్వడం జరిగింది. మీ అందరూ చూస్తున్నారు, ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్స్తో మీకు పెన్షన్లు పంచేవాళ్ళు, ఈరోజు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అందరు కూడా వచ్చి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రతి నెల మీకు నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే సూపర్ 6లో భాగంగా మనకు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో మనకు ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని మాటలు చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చి చెప్పారు. ఆమె చాలా కష్టపడతా ఉన్నారు. మనందరం కూడా ఆమెకు సహకరించాలి. ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీ ప్రతిష్టకు, మన పార్టీ గట్టిగా ఉండడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంలో భాగంగా మంగళవారం ఆయన నిమ్మ మొక్కలను నాటారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిందు తుంపర్ల సేద్యం మొదలైందన్నారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నామని, ఇతర కులాల వారికి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేస్తున్నామని అన్నారు. ఉపాధి హామీ పథకాల్ని రైతు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షత, అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. సపోర్టింగ్ స్టిక్ ఇరా
శ్రీ బొమ్మి సురేంద్ర గారు, బక్కయ్య నాయుడు గారు, చిరంజీవి నాయుడు గారు, రత్తయ్య గారు, ఇంకా వేదిక మీద ఉన్న మల్లికార్జున నాయుడు గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అందరూ అధికారులు, మీ అందరికి నమస్కారం. ఈరోజు సంతోషం. ఒకటి ఇంకుడుగుంటే కదా, ఫామ్ పండ్, దాని పేరు పంట సంజీవని, మస్తానయ్య, బెల్లంకొండ మస్తానయ్య. అదంతది 30,000, 30,000. అక్కడి నుంచి మొక్కలు నాటారు, అది సంతోషం. మొక్కలు ఎకరాకి 9,000 మొక్కలు, మన పొలంలో మన మొక్కలు నాటిన దానికి 9,000. అట్నే ఇక్కడ పశువులు నీళ్లు తాగేదానికి తొట్టి, ఇది 30,000. 33,000. ఇక్కడ గోకులం, మినీ గోకులం 2,30,000. 30,000 రైతు, 2 లక్షలు గవర్నమెంట్. పక్కనే లెఫ్ట్ సైడ్ కూడా ఒక గోకులం ఉంది. ఇవన్నీ మొదలైంది మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంతకుముందు ఇవన్నీ ఏమి కొట్టలేరా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలైనాయి. అప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే 3 నెలల ముందు నుంచి కలిపి మీకు 4,000 ఎక్కనిస్తున్నారు. 4,000 అంటే ఎంత? 48,000, అంటే 50,000 సంవత్సరానికి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మొన్న ఒక నెల క్రితం స్క్రోలింగ్ వస్తూ ఉంది, టీవీలో చూస్తుండా ఉండండి, బీహార్లో ప్రభుత్వం పింఛను 700 పెంచింది. అంటే నేనేమనుకున్నానంటే 4,000 ఉంటే 4,700 చేసింది కావాలనుకున్నా, లేకపోతే 3,000 ఉంటే 3,700 అని. ఎంత అని చూస్తే పత్రికలో పక్క రోజు చూస్తే 400 రూపాయలు పింఛను నెలకి ఇస్తున్నారు. నెలకి 400. ఇప్పుడు ఈ సంవత్సరంలో వాళ్ళది ఎలక్షన్, అందుకోసం 700 పెంచారు, 1,100. ఈ దేశంలో మన తర్వాత ఒక రాష్ట్రం 2,500, కొన్ని 2-3 రాష్ట్రాలు 2,000, మెజారిటీ రాష్ట్రాలు 1,500, 1,000 రూపాయలు, మంది 4,000. అది చేసాం. ఆగస్టు 10 ఫుల్ అయిపోతున్నారు, మా వాళ్ళు నిలబడుకుంటున్నారు. అది ఆగస్టు 15 నుంచి. ఇవన్నీ మన చూసాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామం నందు ప్రభుత్వ పాఠశాలను ప్రారంభ ఆవిష్కరణ చేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, మాజీ మండల అధ్యక్షులు మురళీరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ నాయుడు, కిలారి గోపి, పార్టీ నాయకులు ఎంఆర్ఓ హరికృష్ణ, ఎంపీడీఓ ప్రమీలారాణి, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చదువుకో పక్కన గ్రామాలకు ఆ రోజు ఈ గ్రామస్తులందరూ పడ్డ తపన అది చెప్పలేనిది. వాళ్ళందరి కృషి ఫలితంగా ఇక్కడ రఘునాథ్ ఇన్కంప్లీట్ ఉన్నటువంటి కూడా అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో, అధికారుల సహకారంతో అకాహళముఖ్యవర్ణం సర్వఘాన్యవారణం అకాహళముఖ్యవర్ణం సర్వఘాన్యవారణం లక్ష్మీనారాయణం రామాయ పదే నమః బుద్ధేర్ఫలం సౌశర్యం నిర్భయత్వం మరోగతః అజాకృతం దర్పాః హనుమత్ప్రభానభేర్ శతమానం శతాయ పురుషశ్రే ఆయుగ్రహేంద్రహే పురుషేంద్రహే ప్రాచేదిశరదేహే
లక్ష్మి మీకు ఇప్పుడు మనకు ఇక్కడ ఈ స్కూల్ కోసం ఎంత కష్టపడ్డారో పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి భవిష్యత్తు కోసం కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు మన ప్రభుత్వం ఎంతో పోరాడుతుంది. అది మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మీరందరూ స్కూల్ యూనిఫామ్ ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది. నారా లోకేష్ బాబు గారు పిల్లలందరి కోసం కూడా కష్టపడుతున్నారు. మీకే తెలుసు ఇప్పుడు 550 పైన రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకోండి, మనకు మంచి టీచర్స్ ఇస్తున్నారు, మంచి అవకాశాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. టీచర్స్ అందరూ కూడా మీకు ఇక్కడ అండగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు ఎక్స్ట్రా టైం ఉండైనా సరే మంచిగా చదువుకొని ఈ చిల్డ్రన్ అంటే చైల్డ్ లైఫ్ మళ్ళీ రాదు, మళ్ళీ మనం కోరుకున్నా మళ్ళీ వెనక్కి పోలేం. కాబట్టి కష్టపడండి, మంచిగా చదువుకొని ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. టీడీపీ పరిపాలనలో రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్, సంవత్సర పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అనేక అభివృద్ధి పనులు చేశామని టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి, పోలవరం నిర్మాణాలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. రాయలసీమలో పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల విధ్వంసం సృష్టించేలా జగన్, ఆయన నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. కడప వైకాపా అధ్యక్షుడు రఫా అంటాడు, ప్రొద్దుటూరు అధ్యక్షుడు రాసి పెట్టుకోండి అంటారు. రోజా అంబటి అదుపులేని మాటలు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి మీద వైకాపా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి రౌడీ వైకాపా పాలన ఎవరు కోరుకోవడం లేదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైల్వే లైన్లు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రానికి సహకరిస్తూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం, విధ్వంసక వాతావరణం సృష్టించి ఎక్కడ ఒక అజెండా ప్రకారం ఒకరోజు మహిళలను కించపరుస్తారు, ఒకరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారే పోయి ఆయన కారు కింద మనుషులు దొక్కుంటా పోతారు. ఈరోజు కొత్తగా మామిడి రైతులు కనిపించారంటే నాకు ఒక దండుపాలెం లాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. కడపలో చూస్తే రఫా కడప జిల్లా అధ్యక్షుడు ఆయన మాజీ మంత్రి రఫాకు వస్తారంట, పొట్టేళ్ళను పోసినట్టు అధికారంలోకి వచ్చినాక. మీ సంస్కృతి చూసే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినారు. కానీ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాసి పెట్టుకోండి అంట. 29లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విధ్వంసం సృష్టిస్తారంట. మిగతా జిల్లాలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళని చూస్తున్నాం, రోజా లాంటి నాయకురాలను చూస్తున్నాం. భయంకరమైన పదజాలం, ఆ సంస్కృతి వీళ్ళకి పోయేటట్టు లేదు. ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడటం లేదు. మహిళల మీద ఆ భాష లేనిది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డి 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలా అంటే, అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది, శాంతి భద్రతలు విఘాతం కలిగించాలా, ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంలా ఉండాలా,
అగ్ని రాస్తా ఉండాలా, ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద, అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా, ఉనికిని చాటుకుంటే దానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఎక్కడికి పోయినా ఈ సంవత్సర కాలంలో మేము పలకరిస్తే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అరాచకం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, రాత్రిపూట నిద్రపోతున్నాం. మేము తిరస్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉంటారు. గూడూరు పట్టణం మెప్మా ఆర్పీలకు 3 ఏళ్ల కాల పరిమితి కూటమి ప్రభుత్వం తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంకు ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నివాసం నందు వారి సమక్షంలో ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ మాట్లాడుతూ ఆర్పీలుగా ఉన్నారంటే సీఎం చంద్రబాబు పుణ్యం. నేను వెలుగులో పనిచేశాను. గత ఎన్నికల్లో తెలుగు వారిని ఎన్నికల ప్రచారంకి వాడుకున్నారు. మా పార్టీ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయడం లేదు. ఐజీసీ కింద పవన్ కళ్యాణ్ సహకారంతో రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకు ముఖ్యంగా అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఒక వాస్తవ పరిస్థితి చెప్పాలి మీకు. గత గవర్నమెంట్లో మిమ్మల్ని అందరినీ ముక్కాల భాగం అందరినీ ఎలక్షన్ వాడుకున్నారు. మీరు భయపడి ఎలక్షన్లో చేశారు. వాస్తవం నేను ఎలక్షన్ చేసినోండి. నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినోండి. నాకు తెలుసు. అయితే మీకు చెప్పేది ఏంటంటే నేనమ్మా, మీ పైన ఎవరికి కోపంలా. మీరు ఆర్పీలుగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఆయన ఉన్నప్పుడే పొదుపు లక్ష్యం పెట్టిందని మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు మేము ఎప్పుడు మిమ్మల్ని వాడుకోవాలా. నేను ఒకసారి మున్సిపల్ చైర్మన్ గెలిచా. నేను ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నారు. ఇక్కడ పొదుపు మహిళలకు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇచ్చాము. పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేశాను నేను. తర్వాత నేను కూడా వెలుగులో పనిచేశా. తర్వాత సార్ ఎమ్మెల్యేగా ఉన్నా. మళ్ళీ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎవరితో కూడా వచ్చామా, మీరు చెప్పండి, ప్రచారానికి రండి, మీ కూడా డబ్బులు పంచండి అని మేము ఎప్పుడు చెప్పామా? చెప్పండి. కానీ పోయినసారి అది జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు ఆ పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్నాయి మా దగ్గర. అయినప్పటికీ అంతా పేదవాళ్ళు, పేద లెక్కలు ఇచ్చిన వాళ్ళు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఉద్దేశంతోనే మీ అందరూ ఎమ్మెల్యేస్తో మా సీఎం గారు మాట్లాడారు. ఇట్లా ఏంది వాళ్ళ పరిస్థితి, ఏం చేద్దాం, మేము కూడా ఏదైనా సార్ వాళ్ళు కంటిన్యూ చేయండి సార్, ఒక నమ్మకం కుదురుతుంది మన పైన. ఆల్రెడీ వాళ్ళు పోయినసారి తప్పు చేశారు. తప్పు చేయలేదంటే మాత్రం నేనేది ఒప్పుకోను. అక్కడ మా బాస్ ఒప్పుకోను. ఎందుకంటే నాకు తెలుసు ఉన్నటువంటి 100 మందిలో 80 మంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా చేశారు. ఒక 20% గమ్మున నోట్లుగా ఉన్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు ఏ గవర్నమెంట్ తిరుగుతూ ఉన్నారు, 1000 పెంచాం. మీరు కూడా మాతో 1000 రూపాయలు పనిచేసినప్పుడు మీరు కూడా వస్తున్నారు. వార్డుల్లో కూడా మేము చెప్పిన ప్రకారం 1000 పెంచాం. గత గవర్నమెంట్ 1000 పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది గత గవర్నమెంట్కి. మనం చెప్పిన ప్రకారంగా ఈరోజు 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు. అలాగే వికలాంగులకు అయితే 3000 పెన్షన్ 6000 పెంచాం. 8,000 ఎవరు పెంచరు. బెడ్ రెస్టులు అయితే 15,000 ఇస్తున్నాం. ఎందువల్ల చెప్తాను, మీకు కూడా ఆలోచించండి. మీరు కూడా కొంత చదువుకుని ఉన్నారమ్మా. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మీరు కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే చెప్పిన ప్రకారం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 అంటే మొత్తం 15,000, 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి, 13,000 రూపాయలు అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే నేను తిరుగుతున్నా ఈరోజు సుపరిపాలనలో తొలిడు అనే కార్యక్రమంలో డోర్ డోర్ తిరుగుతున్నాం. తిరుపతి జిల్లా సూలూరుపేటలో సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో 23వ జాతీయ సమ్మెను సిఐటియు కార్యాలయం నుండి బజార్ వీధుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. 4 లేబర్ కోట్లకు వ్యతిరేకంగా జాతీయ సమ్మెను ఉధృతం చేస్తామని, ఈ ప్రభుత్వాలు కార్మికుల పొట్టగొట్టి ఆదానికి, అంబానీకి కార్మికుల సొమ్మును దోచిపెడుతున్నారని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారని, 8 గంటలు ఉన్న పని దినాలను 10 నుంచి 12 గంటలకు చేసి కార్మికులకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని, కార్మికుల జీతం 26,000 ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి జీవోలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తుంటే ఆ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారని, కనీసం కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని, ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన స్మార్ట్ మీటర్లను ఇప్పుడు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం వ్యతిరేకించిందని, కానీ ప్రస్తుతం అదే స్మార్ట్ మీటర్లు బిగించి కార్మికుల మెడకు ఉరితాడు వేస్తున్నారని, కొత్త చట్టాలను తీసుకునొచ్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాకం నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, అల్లయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు ఆయమ్మలు అందరం కూడా ఏకదాటిగా పాల్గొన్నాము. ఈ సమ్మెను జయప్రదం చేసుకోవాలని. ఎందుకంటే లేబర్ కోర్టును రద్దు చేస్తున్నారు. ఇప్పుడు ఆ రద్దు చేసుకునే దానికి మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళకి పని గంటలు లేవు. ఎఫ్ఆర్ఎస్ యాప్ అని పెట్టేశారు, రోజుకు క్యాప్ పెట్టారు, పని భారం పెంచేశారు. పని గంటలు ఏ టైంలో అంటే ఆ టైంలో రిపోర్ట్లు అడగటం. సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న 6 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని, 4 సెల్ ఫోన్స్ మరియు ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకుని సూలూరుపేట సిఐఎం మురళీకృష్ణ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కలిగి ఉన్న వారి పేర్లను పోలీసులకు తెలియపరచగలిగారని, తెలియపరిచిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని సిఐ తెలిపారు. సూలూరుపేట పోలీసు వారి తరపున మళ్లీ హెచ్చరిస్తున్నామని, గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు మొదలగు వాటిని అమ్ముతున్నా, వాడుతున్నా ఇక నుంచి మానుకోవాలని, లేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారని పోలీసు వారి తరపున తెలిపారు. గంజాయితో కలిగి ఉన్నారనే సమాచారం మేరకు బ్రహ్మనాయుడు ఎస్ఐ గారు, సూలూరుపేట ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇచ్చి పంచాయతీదారుల సమక్షంలో అక్కడికి వెళ్ళగా అక్కడ 6 మంది వ్యక్తులు 10 కేజీలు గంజాయిని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 సెల్ ఫోన్లు, ఒక పల్సర్ బైక్ కూడా తీసుకోవడం జరిగింది. వీరిలో ముఖ్యంగా కంప చంద్రకాంత్ అని ఇతను చెంగాలమ్మ లేఅవుట్లో ఉంటాడు. ఇతను ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ స్టోటపురం. ఇతను చదువుకునే రోజుల్లో గుంటూరులో ఇతనికి కౌశల్ అనే ఒక అతను పరిచయం అయ్యి ఇద్దరు కలిసి చదువుకొని వారి యొక్క అవసరాల దృష్ట్యా లంబసింగిలో ఉండేటువంటి సుధీర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి సూలూరుపేటలో అమ్మాలని నిర్ణయించుకొని గత 4 నెలల నుంచి కూడా 2-3 సార్లు సూలూరుపేటలో ఉన్నటువంటి శైలేష్ కానీ, శ్రీ కానీ, కడలో ఉన్నటువంటి మోరక తేజ, నరేంద్ర అనే వ్యక్తులకు అమ్మి 20,000 రూపాయలు లెక్కన అమ్ముతున్నారు. వాడు అక్కడ 12,000 రూపాయలు కొని ఇక్కడ 20,000 అమ్మటం, వీళ్ళు వాటిని కడ, ఆరంభాగం, సూలూరుపేట ఈ పరిసర ప్రాంతాల్లో వారి కస్టమర్లకి అమ్మటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ గడిచిన 10 రోజుల్లో సూలూరుపేట పట్టణంలో 2 కేసులు నమోదు చేసి వీరితో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి ఇంతకుముందు సంగతి పరిస్థితులు మాకు తెలియలేదు. మేము వచ్చిన తర్వాత ఈ విధంగా గంజాయి అమ్మేవారి మీద దృష్టిని నిఘా పెట్టడం, తాగేవారి మీద కూడా నిఘా పెట్టి తాగేవారిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ చేయడం ద్వారా వారికి ఎవరు అమ్ముతున్నారో వారి మీద నిఘా పెట్టి ఈ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాకు అనుమానితుల లిస్టులో ఉన్నారు. వారి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గంజాయిని పూర్తిగా నివారించాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమాచారం గంజాయికి సంబంధించిన అక్రమ వ్యాపారాలకు సంబంధించిన సమాచారం కనుక ఏదైనా తెలిసినట్లయితే అందరూ కూడా పోలీస్ శాఖను సంప్రదించి ఇవన్నీ అరికట్టడంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.